హాయ్ అండి. ఈరోజు నేను ఆలు రైస్ చేశానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా, అలానే టిఫిన్‌కైనా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయిపోయేటువంటి ఆలు రైస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఆలు రైస్‌లోనికి మామిడికాయ పచ్చడి, పెరుగు చట్నీ పెట్టుకొని తింటే చాలా బావుంటుందండి. ఆలూనైతే పొట్టు తీసేసి ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసి వాటర్‌లో వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అలానే పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్‌లోనికి 4 పచ్చిమిర్చి, అలానే మీడియం సైజు టమాటా, అల్లం వెల్లుల్లి, 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకోకుండా బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఆయిల్, అలానే 1 స్పూన్ నెయ్యి, ఓన్లీ నెయ్యితో అయినా చేయొచ్చు, అలానే ఆయిల్తో అయినా చేయొచ్చండి. నేనైతే 2 మిక్స్ చేసి చేస్తున్నా. చూడండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత బగారా ఆకు, అలానే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, 3 యాలక్కాయలు, షాజీరా వేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని, అలానే ఆలు ముక్కలను కూడా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా వేసుకుని, కొంచెం సాల్ట్ వేసుకుని, ఈ మసాలా పేస్ట్ అనేది ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. అలానే ఈ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు, అలానే అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేయడం వల్ల రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఆలు ముక్కలు ఉడికిన తర్వాత రైస్ వేసి 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. అలా కాకోకుండా ఇలా వాటర్ వేసిన తర్వాత కూడా రైస్ వేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలండి. చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి ఇలా మరుగుతున్న వాటర్లోనే మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి. బగారా రైస్ ఎలా చేస్తారో అదే ప్రాసెస్లో ఇలా ఆలు రైస్ను కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎప్పుడూ చేసే టిఫిన్లు కాకోకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని, సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకుని, చాలకపోతే వేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి 15 నిమిషాల తర్వాత మూత తీస్తే రైస్ అనేది రెడీ అయింది కదండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చూడండి చాలా ఈజీగా అయిపోయేటువంటి ఆలు రైస్ అండి. చూడండి ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదండి. ఇలా ఆలు రైస్లోనికి మామిడికాయ పచ్చడి పెట్టుకునైనా, అలానే పెరుగు చట్నీ వేసుకుని తిన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.